पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం ఫ్యూచర్ స్కూల్స్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చి అందులో ది గ్రేడ్స్ అండ్ క్లాసెస్ ఆ విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. అందులో ది టైమ్స్ ఆఫ్ స్టడీ అన్నది ఫినిష్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం ది టైప్స్ ఆఫ్ వర్క్ అన్నటువంటి దాని మీద మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ యాజ్ laid down in these letters and as may be apportioned by the head of the school once or twice a year, the initiate head of the school to which preparatory school is aided will pass the pupils in review and in conference with the head of the school will apportion specific meditation adjusted to the pupils' needs. The head of the school, the master and ఆయన ఏం చేస్తారంటే once or twice in a year, సంవత్సరానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఆయన ఒక మెడిటేషన్ అన్నటువంటిది వాళ్ళందరికీ ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి పీపుల్స్ నీడ్ని బేస్ చేసుకుని ఈయన మెడిటేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. అది ఒకటి ఆ స్కూల్లో జరుగుతుంటుంది. Once a year, the master responsible for both schools will likewise pass them in review and communicate to the head any necessary adjustments. ఈ మాస్టర్కి కింద, మాస్టర్ అంటే ఈ స్కూల్స్ అన్నిటికీ పైన ఉన్నటువంటి వారు, ఆయన కింద ఉంటూ ఉన్నటువంటి వాడు. వాళ్ళు ఇనిషియేట్స్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇనిషియేట్ అన్న ఆయన ఏమైనా నీడెడ్ అడ్జస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక అవి ఆయనకి కన్వే చేస్తుంటారు. Once a year, the master responsible for both schools will likewise pass them in review and communicate to the head and any necessary adjustments. I would here remind you that the relationship of a master to a disciple is a private one, and though he may be in constant touch with his pupil privately, ప్రతి స్టూడెంట్ తోటి ఒక ప్రైవేట్ టచ్ ఉంటుంది ప్రిన్సిపల్. వాడికి ఏదైనా సరే ప్రిన్సిపల్ గారిని డైరెక్ట్గా అప్రోచ్ అయిపోవచ్చు. ఒక ప్రైవేట్ టచ్ అంటే జనరల్ టచ్ ఇస్ డిఫరెంట్, ఒక ప్రైవేట్ టచ్ ఇప్పుడు కూడా. సో మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడానికి కూర్చుంటామో మనకేనో మన గురువుకి ఒక ప్రైవేట్ టచ్ ఉంటుంది. అందరి శిష్యుల్లో వీడొకడు అన్నట్టుగా అలా ఉండదు, ఎప్పుడు అది ఎగ్జిస్ట్ అవుతుంటుంది. దిస్ ఎఫెక్ట్స్ నాట్ హిస్ అఫీషియల్ రివ్యూ ఆఫ్ ది యునైటెడ్ ఆరాస్ ఆఫ్ ది స్కూల్ గ్రూప్. దిస్ డజంట్ ఎఫెక్ట్ ది యునైటెడ్ ఆరాస్. అంటే యునైటెడ్గా ఆయన వాళ్ళందరికీ ఆయన చేసేటువంటివి అవి ఎప్పుడూ ఉంటాయి. ప్లస్ ఇండివిజువల్ టచ్ అన్నటువంటిది కూడా ఉంటుంది. అంటే యునైటెడ్గా చెప్పబడినప్పుడు వీడు స్కూల్కి టైంకి రావాల్సిందే. వీడికి పాపం కష్టాలు అవన్నీ ఆయన విన్నారు, నీకు కావాల్సినటువంటి ఎగ్జామ్షన్స్ అవన్నీ ఇస్తాం అన్నారు, కానీ అంత మాత్రం వీడు 10ంటికి వస్తాను 2ంటికల్లా వెళ్ళిపోతాను ఇలాంటివి కుదరదు. అలా యునైటెడ్గా ఇచ్చేటువంటి డెసిషన్స్ కొన్ని ఉంటాయి. ప్రైవేట్గా ప్రతి వాడికి కూడా మాస్టర్ తోటి టచ్ అనేది ఉంటుంది. That is secondly, a graded scientific study of the microcosm, including the following subjects, using the microscope when needed. Microcosm అంటే జీవుడిలో ఉండేటువంటివి, తర్వాత తన చుట్టూతో ఉండేటువంటివి కొన్ని, ది మైక్రోకాస్మ్, తర్వాత ది మ్యాక్రోకాస్మ్ కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా తను కొంత స్టడీ చేసుకోవాలి.
సో మనకు ఒక సిలబస్ అనేటువంటిది ఆయన ఇస్తున్నారు. మెడిటేషన్ అనేటువంటిది చెప్పారు ఎలా చేసుకోవాలో. మెడిటేషన్ తర్వాత ఇప్పుడు మనం కొంత సిలబస్ ఇస్తున్నారు. ఈ సిలబస్ అంతా కూడా మనం చదువుకోవాలని చెప్తున్నారు ఆయన. ఫస్ట్ వన్ ఈజ్ ఎలిమెంటరీ అనాటమీ, ఫిజియాలజీ అండ్ బయాలజీ. సో ప్రతి ఒక్కడం కూడా అనాటమీ చదువుకోవాలి, ఫిజియాలజీ చదువుకోవాలి, బయాలజీ చదువుకోవాలి. అనాటమీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ బాడీ, ఫిజియాలజీ అంటే ఇట్స్ ఫంక్షన్స్ ఆఫ్ బాడీ, తర్వాత బయాలజీ స్టడీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఇవి మనం ప్రతి వాళ్ళం చదువుకోవాలి. ఎలిమెంటరీ అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనకు వాటన్నిటి మీద. హార్ట్ ఎక్కడ ఉందంటే నీ హార్ట్లో ధ్యానం చేయను ఉదాహరణ, వాడు తలలో ధ్యానం చేయని చెప్పాడు అనుకోండి, తెలియని వాడు, అది ఇబ్బంది కదా. అందు గురించి బేసిక్ అనాటమీ మన అందరికీ తెలిసి ఉండాలి, ఫిజియాలజీ తెలిసి ఉండాలి, బయాలజీ తెలియాలి. తర్వాత ఎథనాలజీ అంటే వేరియస్ కల్చర్స్, ఇవన్నీ ఏమిటి, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్ ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉండొచ్చు. వీటన్నిటిని క్లబ్ చేసుకుంటూ తెలుసుకోగలిగేటువంటిది మనకి అర్థం అవ్వాలి. అంటే వాటి యొక్క ఇన్నర్ కోర్స్కి వెళితే అప్పుడు మనకి ఓకే ఇవన్నీ ఒకే దాంట్లో నుంచి వచ్చాయి అనేటువంటి విషయం మనకు చక్కగా బాధపడుతుంది. అదే ఎథనాలజీ. తర్వాత థర్డ్ పాయింట్ ఇస్ స్టడీ ఆఫ్ ది ఇథరిక్ బాడీ అండ్ ఇట్స్ ఎలీట్ సబ్జెక్ట్స్ ఆఫ్ వైటాలిటీ అండ్ మ్యాగ్నెటిజం. తర్వాత ఇథరిక్ బాడీ అంటే ఏంటో మనకి తెలుసుకోవాలి, మనం చదువుకోవాలి చక్కగా. తర్వాత వైటాలిటీ అంటే ఏమిటి, మ్యాగ్నెటిజం అంటే ఏంటి, చోట్లో మ్యాగ్నెటిజం అని ఏదైతే అంటున్నామో మన దేహంలోకి వచ్చేది దాన్నే వైటాలిటీ అంటారు. ఇథరిక్ బాడీ, వీటన్నిటి యొక్క రిలేషన్ చక్కగా తెలుసుకోవాలి. స్టడీ ఆఫ్ జియాలజీ ఆఫ్ ది వెజిటబుల్ కింగ్డమ్ ఆర్ బాటనీ అండ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్. ఈ రెండు మనం చదువుకోవాలి. ప్లాంట్స్ ఏమిటి, ప్లాంట్స్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్, ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ చక్కగా చదువుకోవాలి మనం. జువాలజీ, యానిమల్స్ ఏంటి, యానిమల్స్ని ఎలా క్లాసిఫై చేశారు ఏమిటి, ఇవన్నీ కొంత బేసిక్ నాలెడ్జ్ మనందరం కూడా ఎక్వైర్ చేసుకోవాలి. స్టడీ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్ అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. హిస్టరీ ఆఫ్ మ్యాన్ ఎలా, ఎప్పటి నుంచి ఉంది, ఏంటి అసలు. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్ ఏమిటి, ప్రస్తుతం మానవుడే మనగాడా, లేటెస్ట్ టెక్నాలజీస్ అని కనుక్కుని ఇదివరకు కూడా ఎవడైనా కనుక్కున్నాడా, ఏమిటి అసలు ఈ టెక్నాలజీ అనేటువంటిది ఎప్పటి నుంచి పుట్టింది ఏమిటి, వీటి యొక్క విషయాలు ఇవన్నీ కూడా చక్కగా చదువుకోగలగాలి. అండ్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైన్స్. స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది మైక్రోకాస్మిక్ బాడీ. సో మన యొక్క దేహం యొక్క దీని లాస్ ఏమిటి, స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది మైక్రోకాస్మిక్ బాడీ. సో ఈ దేహం యొక్క లాస్ ఏమిటి, సో ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఎప్పుడు నుంచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ఉండాలి అది. సో దిస్ ఇస్ ది మైక్రోకాస్మిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్. నెక్స్ట్ మ్యాక్రోకాస్మిక్ సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం ఏం ఎక్వైర్ చేసుకోవాలో చెప్తున్నాం. స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మ్యాక్రోకాస్మిక్ చోట్లో ఎలక్ట్రిసిటీ ఎలా పనిచేస్తుంది, అసలు ఎలక్ట్రిసిటీ ఎలా పుడుతోంది, ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి పుడుతోంది అసలు, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవాలి. ఆఫ్ ఫొహాట్ అంటే ఏమిటి, స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఫొహాట్ అంటే ఏమిటంటే చోట్లో ఈ సౌరమండలాలు ఇవన్నీ దేని నుంచి అయితే ఎక్కడి నుంచి అయితే తయారవుతున్నాయి, చోట్లో ఒకనొక ఎనర్జీ ఇదంతా నిండబడి ఉంది. అంటే సౌరమండలం ఇది లేనకు ముందు ఎలా ఉంది అంటే సముద్రంలో కరిగిపోయినటువంటి నీటి మంచు మొక్క వలె ఉన్నది. సముద్రంలో నుండి నీటిలో నుంచి మంచు మొక్క ఎలా తయారవుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఫైరీ ఆస్పెక్ట్ దాంట్లో కండెన్స్ అయ్యి అది లేటెంట్గా ఉండేటప్పటికి దెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ వన్ ఐరన్ పీస్. లేదా ఇంకా కొంచెం మనకు అర్థం అవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ కొంచెం తగ్గేటప్పటికి ఆ జలములే ఘనీభవించుతున్నాయి, అంతే కొత్త పదార్థం ఏమీ రావట్లేదు. సో ఇదంతా కూడా ఘనీభవించడానికి ముందు ఎట్లా ఉంది మరి, అది ఈ ఐస్ ముక్క నీటిలో అలే ఉన్నది. ఈ ఘనీభవించుట అన్నటువంటిది ఏమిటి అంటే దానికి ఒక రూపం దాల్చుటగా మీరు అనుకోవచ్చు. ఆస్ట్రల్ ప్లేన్ నుంచి ఫిజికల్ ప్లేన్కి రావడంగా మీరు తెలుసుకుంటారు. అది ఎట్లాగో ఫొహాట్ అంటే అనగా అదంతా ఒక సముద్రం లాంటిది. అందులో చోట్ అనేటువంటిది పుడుతుంది. సో చోట్ అనేటువంటిది పుట్టకముందు ఫొహాట్ ఎలా ఉంది అన్నటువంటి విషయాలు తెలుసుకోండి అంటున్నాడు ఆయన. అది తర్వాత ప్రాణ, చోట్లో ప్రాణ అంటే ఏమిటి, అది ఎలా పుడుతోంది, ఎలా జీవులందరినీ కూడా రక్షిస్తోంది ప్రాణ. అండ్ ఆఫ్ ది ఆస్ట్రల్ లైట్, చోట్లో ఆస్ట్రల్ ప్లేన్ అంటే ఏమిటి, ఇది ఎలా వర్తిస్తోంది అంటే ఈ చోటు అనేటువంటిది ఎక్కడి నుంచి పుడుతోందో అది తెలుసుకోండి. ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్, అది తెలుసుకోండి అంటున్నారు.
ఇది ఫస్ట్ పాయింట్ మ్యాక్రోకాస్మిక్. సెకండ్ పాయింట్ ఇస్ స్టడీ ఆఫ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ. ప్రతి ఒక్కడం కూడా నక్షత్రములు అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఆ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, ఎలా వాటిని గుర్తుపట్టడం, ఇవన్నీ కూడా మనం కొంత స్టడీ చేసుకోవాలి. తర్వాత ఆఫ్ ఆస్ట్రాలజీ అంటే నక్షత్రాలు కొంత మనకి ఏమిటంటే, మనకి సిటీ వాతావరణంలో ఉన్నటువంటి వాళ్ళకి నక్షత్రాలు పెద్దగా కనబడవు. పల్లెటూరు వాతావరణంలోకి వెళితే కనుక అక్కడ లైట్లు అవన్నీ 17కి అన్ని అసలు లైట్లు కనబడవు. ఇంకా అలాంటి ప్రదేశంలో వెళ్ళి కూర్చోవాలి, అప్పుడు నక్షత్రాలు చక్కగా కనబడతాయి అన్నమాట. సో అలా ఆస్ట్రానమీ ఒకటి మనం చక్కగా దానికి సంబంధించినటువంటి గ్రంథములను అవి దగ్గర పెట్టుకొని చక్కగా ఏ నక్షత్రములు, వాటి ప్రభావములు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. తర్వాత జ్యోతిష్యం అంటే ఏంటో బేసిక్ నాలెడ్జ్ అంతైనా మనం ప్రతి ఒక్కడం కూడా తెలుసుకోవాలి ఆఫ్ ఆస్ట్రాలజీ. నెక్స్ట్ స్టడీ ఆఫ్ అకల్ట్ కాస్మోగోనీ, చోటు వాటి యొక్క విషయములు, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి. స్టడీ ఆఫ్ ది హ్యూమన్ హైరార్కీ. హ్యూమన్ హైరార్కీ ఏమిటి అసలు, మానవులు వీళ్ళకి హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలా వర్తిస్తూ ఉన్నారు, ఏమిటి, ఇదంతా కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. స్టడీ ఆఫ్ ది దేవ ఎవల్యూషన్. సో నెక్స్ట్ దేవ ఎవల్యూషన్ అనేటువంటిది ఎలా వర్తిస్తుంది, ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. చోట్లో సోలార్ సిస్టమ్ సంబంధించినటువంటి 7 లాస్ ఏమిటి అంటే అన్ని కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత స్టడీ ఆఫ్ టెలిపతి, మెంటల్ క్రియేషన్, సైకోమెట్రీ. టెలిపతి అంటే ఏమిటి, టెలిఫోన్ అంటే మనకు తెలుసు, టెలిగ్రామ్ తెలుసు, అలాగే టెలిపతి. సో ఈ టెలిపతి అనేటువంటిది మనకు చక్కగా దాని గురించి అది ఎట్లా, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోవాలి మనం. మెంటల్ క్రియేషన్ ఒక మానసికమైనటువంటి కక్షలో సృష్టించుట అంటే ఏమిటి అనేటువంటి విషయంలో చక్కగా తెలుసుకోండి అంటున్నారు. నెక్స్ట్ ది మైండ్ అనేటువంటి టాపిక్ లో ది స్టడీ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. మెంటల్ ప్లేన్ అంటే ఏంటో చక్కగా తెలుసుకోండి అంటున్నారు. ది స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ఫైర్, ది స్టడీ ఆఫ్ ది కాజల్ బాడీ, ది స్టడీ ఆఫ్ ది 5th ప్రిన్సిపల్, ది స్టడీ ఆఫ్ కలర్ అండ్ ఆఫ్ సౌండ్, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోండి అంటున్నారు. నెక్స్ట్ సింథసిస్, ది స్టడీ ఆఫ్ స్పిరిట్, మ్యాటర్, మైండ్. ఈ 3 చక్కగా తెలుసుకోండి. ఒక్క మాటలో చెప్పాలంటే కాస్మిక్ ఫైర్ క్షుణ్ణంగా చదువుకోండి అంతే. ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన చెప్తున్నవన్నీ కూడా కాస్మిక్ ఫైర్ క్షుణ్ణంగా చదువుకోండి అని చెప్తున్నారు. స్టడీ ఆఫ్ ది నెంబర్స్ అండ్ ఆఫ్ సింబాలజీ, ఇది ఒకటి. నెంబర్స్ వాటి యొక్క విలువలు ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోండి. స్టడీ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్, అదొకటి బాగా తెలుసుకోండి. స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ యూనియన్. సో లాస్ ఆఫ్ యూనియన్ అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ ఆఫ్ కాస్మిక్ ఫైర్. స్టడీ ఆఫ్ ది లాస్ ఆఫ్ సెక్స్. లాస్ ఆఫ్ సెక్స్ గురించి అద్భుతంగా ఉంటుంది మనకి కాస్మిక్ ఫైర్. లాస్ ఆఫ్ సెక్స్ అంటే దాని ఒక ఆస్పెక్ట్ మనకి చక్కగా బోధపడుతుంది కాస్మిక్ ఫైర్ లో ఇచ్చినటువంటి చూస్తుంటారు. మనకు అసలు సెక్స్ అనేది మన బుర్రలో ఏవో వెలిగిపోతుంటారు కనుక సో ఇవన్నీ కూడా మనం చక్కగా చదువుతాం. నెక్స్ట్ సైకిక్ డెవలప్మెంట్. స్టడీ ఆఫ్ ప్రాక్టికల్ అక్కల్టిజం, స్టడీ ఆఫ్ సైకిజం, స్టడీ ఆఫ్ ది ఆస్ట్రల్ లైట్ అండ్ ఆఫ్ ఆకాశిక్ రికార్డ్స్, స్టడీ ఆఫ్ ది మీడియంషిప్ అండ్ ఇన్స్పిరేషన్, స్టడీ ఆఫ్ పాస్ట్ లైఫ్స్, స్టడీ ఆఫ్ ది మైక్రోకాస్మిక్ అండ్ మైక్రోకాస్మిక్ సెంటర్స్. ఇవన్నీ కూడా మనం చదువుకోవాలి. అంటే ఏంటి, ప్రాక్టికల్ అక్కల్టిజం. సో మనం చదువుకుంటున్నటువంటి దీనికి ప్రాక్టికాలిటీ ఎట్లా ఏంటి, ఇవన్నీ కూడా మనం చక్కగా చదువుకోవాలి. తర్వాత ఈ ప్రజ్ఞాత్మకంగా ఉండేటువంటి ఈ హయ్యర్ నాలెడ్జ్గా ఉంటూ ఉండేటువంటి విషయములు, హయ్యర్ ప్లేన్స్, వాటి గురించి చక్కగా తెలుసుకోవడం. తర్వాత ఆస్ట్రల్ లైట్, ఆకాశిక్ రికార్డ్స్, చోట్లో ఇవన్నీ కూడా రికార్డ్ అయి ఉంటాయి. ఇప్పుడు కూడా సీసీ కెమెరాలు లాంటివి ఉన్నాయి ఆకాశంలో. మొత్తం మీరు భూతకాలంలో ఏం జరిగాయి, ఏమిటి, భవిష్యత్తులో ఏం జరగబోతాయి, ఇవన్నీ కూడా చక్కగా చెప్పవచ్చు. మనకి పురుషమేధంలో రాస్తారు. మనకి అగస్త్యుల వారి దగ్గరికి జైమిని మహర్షి వెళ్ళినప్పుడు అగస్త్యుల వారు చెప్తారు, ఇగో పలానా నక్షత్రం ఇలా ఉంది, రేపు పలానా జరగబోతుంది, ఎల్లుండి పలానా, అన్నీ అని చెప్పేస్తారు. అలాగే పురాణ పురుషుడిలో మనకి సప్తర్షి మండలం వాటి యొక్క వివరములు 1000 సంవత్సరములకు ఒక నక్షత్రమును దాటుతూ ఉండును, ప్రస్తుతం అది పలానా నక్షత్రంలో ఉంది, అందు గురించి ఇలాంటి పరిణామాలతోటి ఇలా జరుగుతుంది, అన్నీ కూడా మనకి ఆకాశిక రికార్డ్స్ లో ఉంటాయి. కనుక ఆ విధంగా వాటిని ఎలా స్టడీ చేయాలనేటువంటి విషయం తెలుసుకోండి అని చెప్తున్నారు. వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని టిప్స్ లాగా మనకి ఆ బుక్స్ లో మాస్టర్ గారు ఇచ్చారు. మనకు అలాంటిది చక్కగా మనం
ఎలా స్టడీ చేయాలి ఆకాశిక్ రికార్డ్స్ అనేటువంటిది అది కూడా మనం నేర్చుకుందాం చక్కగా. స్టడీ ఆఫ్ ది పాస్ట్ లైఫ్స్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్గా ఉంటుంది మనకి. పాస్ట్ లైఫ్స్ అంటే ఏంటి, సో అలాంటివన్నీ కూడా మనం తెలుసుకునే అవకాశాలు కూడా ఈ సబ్జెక్ట్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటాయి. స్టడీ ఆఫ్ ది మ్యాక్రోకాస్మిక్ అండ్ మైక్రోకాస్మిక్ సెంటర్స్, జీవుల్లో ఉండేటువంటి సెంటర్స్, చోట్లో ఉండేటువంటి సెంటర్స్, ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకోండి. తర్వాత ప్రాక్టికల్ వర్క్ అన్నటువంటి దాంట్లో సర్వీస్ టు ద రేస్, స్టడీ ఆఫ్ గ్రూప్ వర్క్, రివ్యూ వర్క్, ఈ మూడు కూడా చక్కగా నేర్చుకోండి అంటున్నారు ఆయన. ఇవన్నీ చేసుకుని వర్క్ ఆన్ ది సబ్టిలర్ బాడీస్ విత్ ద వ్యూ టు ప్రొడ్యూసింగ్ కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్, స్టడీ ఆఫ్ మ్యాజిక్, స్టడీ ఆఫ్ ది సెవెంత్ రే యొక్క యాక్టివిటీ అన్నీ కాస్మిక్ ఫైర్ అండి అంతే. సెవెంత్ రే గురించి చాలా అద్భుతంగా చెప్తారు అందులో, అవన్నీ కూడా చదువుకోండి చక్కగా ఇవి విషయాలు. You will see for yourself that when the pupil has completed the above curriculum, he will be potential magician and will be a member of the Brotherhood of Light in Embryo. Member of Brotherhood of Light in Embryo. వీడు ఒక బ్రదర్హుడ్లో ఇవన్నీ ఎప్పుడైతే వీడు తెలుసుకుంటాడో వీడు ఆ స్కూల్స్లోకి వీడు ఒక మెంబర్గా వెళ్ళిపోతారు. ఇంకా he will be equipped and ready to pass into the advanced school, where he will be trained in using the knowledge already acquired, where his centers will be scientifically developed so that he will become a conscious psychic on the mental type, where he will be trained to contact and control the lesser evolutions and to cooperate with the other evolutions such as Deva, and where all his bodies will be so aligned and adjusted that he can, at the end of a period varying from 2 to 3 years, be ready to study before the initiator. This stand before the initiator. వీడు ఇవన్నీ నాలెడ్జెస్ చక్కగా ఎక్వైర్ చేసుకుంటే, అంటే చెప్పినటువంటి సబ్జెక్ట్స్ అన్ని చక్కగా వీడు నేర్చుకుని ఇవన్నీ చక్కగా ఉంటే అప్పుడు వీడికి దేవతలతోటి ఎలా అనుసంధానం చెందాలి ఇవన్నీ వీడికి చక్కగా తెలియబడతాయి. అప్పుడు ఒక 2-3 ఏళ్లలోనే వీడు ఈ ఇనిషియేటర్కి ఎదురుగుండా వీడు ఉంటాడు. ది వన్ ఇనిషియేటర్ అని అన్నారు కదా, అది ది ఇనిషియేటర్. ఎవరు ఇనిషియేటర్? ఐ క్యాపిటల్ వేశారు ఇక్కడ. అందరిని ఇనిషియేట్ చేసేవాడు ఒకడే కదా. సో ఆయనకి ఎదురుగుండా వీడు ఉంటాడు, అంటే ఆయనకి వీడికి డైరెక్ట్ లింకప్ ఉంటొచ్చేస్తుంది అలా. పొటెన్షియల్స్ బికమింగ్ పవర్స్. దిస్ థర్డ్ టైప్ ఆఫ్ వర్క్ is based on the preceding curriculum and deals directly with individual development. It covers the following matters: the aligning of the bodies with a view to egoic contact. మన యొక్క aligning of the bodies ego తో కాంటాక్ట్ అయ్యేటట్టుగా ఒకటి చూసుకోవాలి. తర్వాత the building of the అంతఃకరణ and the development of the higher mind. మనలో అంతఃకరణ నిర్మాణం కావాల్సినటువంటి స్టెప్స్ అన్ని ఇందులో ఇచ్చేసారు, ఆల్రెడీ మనం చదువుకున్నాం. హయ్యర్ మైండ్ తోటి కనెక్టివిటీ అంటే చక్కగా ఏర్పాటు చేసుకోగలగాలి మనం. తర్వాత ది డెవలప్మెంట్ ఆఫ్ ది ఇంట్యూషన్ అండ్ డెఫినెట్ స్పిరిచువల్ అవేకనింగ్ ఆఫ్ ద ప్యూపిల్, ఇదొకటి చక్కగా జరగాలి. ఇంట్యూషన్స్లోకి మనం చక్కగా ప్రవేశించగలగాలి, ఇవన్నీ కూడా మనం. తర్వాత స్పిరిచువల్ అవేకనింగ్ అన్నటువంటిది. తర్వాత ది స్టడీ ఆఫ్ ది ప్యూపిల్స్ వైబ్రేషన్, రే, కలర్ అండ్ టోన్. సో జీవుల యొక్క వాడి యొక్క కలర్ ఏమిటి, వాడి యొక్క రే ఏమిటి, వీడు ఏ రేకి సంబంధించినటువంటి వాడు అనేటువంటిది ప్రతి వాడి గురించి కొంచెం స్టడీ చేయి, హోంవర్క్ లాగా పెట్టుకోండి ప్రతి వాడు. 7 రేస్ గురించి మనకి ఇచ్చారు కదా, వాటి యొక్క గుణాలు ఇవన్నీ ఎలా ఉంటాయి మీకు ఫస్ట్ మీ ఇంట్లో వీడు ఏ రేకి సంబంధించినటువంటి వాడు ఏమిటి అంటే కొంచెం స్టడీ చేయండి చక్కగా, అది బాగుంటుంది. వాడి యొక్క రే ఏమిటి, వాడి యొక్క కలర్ ఏమిటి, వాడి యొక్క టోన్ ఏమిటి, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఏ రే ఏంటి, కలర్, ఇవన్నీ కూడా. సో వాటిని కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అంటున్నారు ఆయన. The conscious refining of all the bodies beginning with the physical body నుంచి అన్ని కూడా చక్కగా రిఫైన్ చేసుకోండి, అన్ని కూడా పరిశుభ్రత చేసుకోండి, ఇల్లంతా కడుక్కోండి, ఫినాయిల్ శుభ్రంగా, చోటంతా శుభ్రంగా పెట్టుకోండి అని చెప్తున్నారు. When these matters are duly studied and all acquired knowledge put into practice, the inherent powers of the soul will become conscious powers. ఇప్పటిదాకా బేడోలో పెట్టేసినట్టు పవర్స్ అవన్నీ ఉన్నాయి, అది ఇప్పుడు కాన్షియస్ పవర్స్ అవుతాయి. సో ఇవన్నీ మనం చక్కగా మనం ఈ అకల్ట్ మెడిటేషన్స్లో చెప్పుకున్నటువంటి విషయాలన్నీ కూడా చక్కగా మనం వాటిని అవగాహనలో తెచ్చుకుని వాటిని యూజ్ చేసుకుంటే కొన్ని ఇన్హెరెంట్ పవర్స్ అన్ని కూడా కాన్షియస్ పవర్స్ అవుతాయి. Above all, will the emphasis be laid upon the fact that the white magician is he who utilizes all power and knowledge in the service of the race. ఇదంతా దేనికి వాడతాడు? వైట్ మెజిషియన్ ఎవడంటే కనుక ఇన్ ద సర్వీస్ ఆఫ్ ది రేస్కి ఇవన్నీ వాడతాడు. తన గురించి తను వాడుకోవడంగా కాదు, సర్వీస్ ఆఫ్ ది రేస్కి వాడు వాడేస్తాడు ఇవన్నీ కూడా. హిస్ ఇన్నర్ డెవలప్మెంట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ బిఫోర్ హీ ఇస్ పర్మిటెడ్ టు పాస్ ఆన్ ఇంటు ద అడ్వాన్స్డ్ స్కూల్.
ఇన్నర్గా వీడు ఎంత డెవలప్ అయ్యాడు అనేటువంటిది అవుట్ ఆఫ్ సర్వీస్లో వాడు చూపిస్తూ వెళ్ళిపోవాలి. సర్వీస్ కనెక్టివిటీ తప్పకుండా పెట్టుకోండి మీరు అందరూ. సర్వీస్ కనెక్టివిటీ ఉంటే కనుక ఇది ఇలా పెరుగుతుంటుంది వృక్షం. సర్వీస్ కనెక్టివిటీ లేకపోతే వృక్షం ఆగిపోతుంది అని చెప్తాను. ఐ హ్యావ్ ఇండికేటెడ్ ఇనఫ్ టు ప్రొవైడ్ మచ్ రూమ్ ఫర్ ఇంట్రెస్టెడ్ స్పెక్యులేషన్. దీని గురించి నేను చాలా ఇదిగా చెప్పాను. దాంతో 9th లెటర్ అయిపోయింది. ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు ది 10th లెటర్, ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ది వెహికల్స్. The need arises these days for tested instruments. ప్రస్తుతం ఎవరెవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అవుతున్నాయండి అంటున్నారు. టెస్టెడ్ ఇన్స్ట్రుమెంట్స్. When those who guide the human evolution at this period cast their eyes over the race in the search for such instruments, they see few as yet ready for the service required. But likewise, they see some who, with a certain amount of training, will fill the need fairly adequately. As evolution, ఎవరెవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఎంచుకుంటారు. ఎక్కడెక్కడైతే అవసరమో వాళ్ళ ద్వారా ఆ సర్వీస్ అనేటువంటి వీళ్ళ ద్వారా వాళ్ళు చేయిస్తూ ఉంటారు. As evolution proceeds, the polarization of the race changes. Men are polarized now practically, principally in their emotional bodies. So men అనేటువంటి వాళ్ళు ఎమోషనల్ బాడీస్ తోటి పోలరైజ్ అయ్యి ఉంటారు. The feelings, desires, the concerns, the personality sway them. ఇవన్నీ వాళ్ళు ఉంటూ ఉంటాయి. ది ఎమోషనల్ బాడీ ఈస్ ద ఫోకల్ పాయింట్ ఫర్ ద పర్సనాలిటీ. వాడి యొక్క బిహేవియర్స్కి వీటన్నిటికీ మూలం ఏమిటంటే ఎమోషనల్ బాడీ. ఎమోషనల్ బాడీలో ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, అంత చక్కగా ధ్యానం గురించి చెప్పుకుంటున్నటువంటి లెక్చర్ కాస్తే టక్కన అయిపోతుంది. వాడు డోర్ తీసి ఏంట్రా కదవా ఏమా అని అన్నాడు, అంటే మొత్తం నమాల్ అలా అయిపోతుంది. అందుగురించి emotional body is the focal point for the principality. It acts as the clearing house for all that concerns it and as the junction of the lower and the higher. ఇది లోవర్ కి హయ్యర్ కి ఇదొక అంటే మొత్తం అంటే ఎక్కడెక్కడ ఉన్నంతా కూడా తెచ్చి ఇక్కడ పడేస్తుంటారు ఎమోషనల్ బాడీ. వీడి గురించి మెచ్చుకున్నారు, ఎమోషనల్ బాడీలో వచ్చి పడుతుంది. వీడి గురించి తిట్టుకున్నారు, తిట్టారు, అది కూడా వచ్చి ఎమోషనల్ బాడీలో పడుతుంది. ఏవైనా సరే పోస్ట్ డబ్బాలో పడినట్టు అన్ని వచ్చి ఎమోషనల్ బాడీలో పడిపోతుంటారు. It is like a busy railroad terminus that receives cargo from all directions and empties it into the great city of the personal physical plane life. Then as progress is made, the scene shifts higher and the mental body becomes the focal point. So under మొత్తం టెర్మినల్స్ ఎలా అయితే ఉంటే అక్కడ మొత్తం అంత సామాన్ అంతా తీసి పడేస్తాడు వాడు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన సామాను. అలా మొత్తం అంతా కూడా వీడి యొక్క దీంట్లో పడిపోతుంది. దాని యొక్క రిఫ్లెక్ట్గా ఫిజికల్ ప్లేన్ మీద పడిపోతుంటారు అంతా కూడా. ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లో జరిగినా అదంతా ఎమోషనల్ బాడీ మీద పడిపోతుంది. ఫిజికల్ బాడీని ఎమోషనల్ బాడీ పోలరైజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి అది ఇమీడియట్ గా ఫిజికల్ బాడీ మీద దాని ప్రభావం చూపించేస్తుంది. ఇది జరుగుతుంది. అయితే ఈ విషయం అందరికీ తెలిసిందే. సో దీన్ని ఎలా మనం దాటాలనేటువంటి విషయం మనకు కావాలి, అంతే కదా. సో అది ఇప్పుడు చెప్తున్నారు. దెన్ యాజ్ ప్రోగ్రెస్ ఇస్ మేడ్, ప్రోగ్రెస్ అన్నటువంటిది అవ్వాలి అంటే రోజు చక్కగా దీని నుంచి అప్లిఫ్ట్ అయ్యేటువంటి విధంగా మనం ధ్యానం అనేటువంటి చేసుకుంటూ రావాలి. తర్వాత ఇక్కడ మెడిటేషన్ అని ఎక్కడైతే వాడతారో, మెడిటేషన్ అంటే మనకి అక్కల్ట్ మెడిటేషన్స్ లో ఇచ్చినటువంటి మీనింగ్ వేరు, మెడిటేషన్ అనేటువంటి మీనింగ్ వేరు. అందరం కూడా కళ్ళు మూసుకొని చేస్తేనే మెడిటేషన్ అని కాదు, ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ అనేటువంటిది ఆయన చెప్పుకుంటూ వచ్చారు కనుక అది బాగా దృష్టిలో ఉంచుకోండి. ద స్టేన్ షిఫ్ట్స్ హయ్యర్ అండ్ ది మెంటల్ బాడీ బికమ్స్ ద ఫోకల్ పాయింట్. Later, the causal body becomes the important unit, and later still comes the ultimate sacrifice of even that, until the man stands bereft of all that vibrates to the three worlds, and all is over as regards the personal life. Not remains but the life of the spirit and the voluntary giving of that life for the helping of the world. వీటి నమ్మరికి ఇది కాదు మనకి చక్కగా మెంటల్ బాడీలో ఉండడం అనేటువంటిది ధ్యానం ద్వారా వీడు నేర్చుకుంటాడు. కాసేపు ఇలా చాలా అస్థిమితంగా ఉన్నటువంటి వాడికి ఒక బాబు ఇక్కడ మేము అందరికి మందులు ఇస్తున్న పేషెంట్లు అందరినీ కొద్దిగా కంట్రోల్ చేసేటువంటి డిపార్ట్మెంట్ తీసుకొని ఆయన మా మాట ఎవడైనట్లు అంటే ఒక నిమిషం ఉండండి నేను అందరిని కూర్చోబెడతా అని చెప్పి వాడు ఎవడో వస్తాడు, కరెక్ట్గా అందరు కూర్చోండి చక్కగా అందరిని లైన్లో పంపించిన ఎదురు చేస్తాం. ఓ 3 గంటలు ఇదంతా ఎవరికి ఈ 3 గంటలు వాడికి ఉన్నటువంటి టెన్షన్స్ అన్ని పోయాయి. మళ్ళీ పేషెంట్స్ అందరూ అయిపోయి మళ్ళీ వాడికి టెన్షన్ గుర్తు రావచ్చు. కాకపోతే ఈ 3 గంటలు వాడు ఇంత పని చేసేటప్పటికి అదంతా మర్చిపోవడం అనేటువంటిది జరిగింది కదండి. దట్ అది ఒక బ్రెయిన్కి ఒక హీలింగ్గా వెళ్ళిపోతుంటుంది. సో
ఇలా జరుగుతుండే వాడు ఎమోషనల్ బాడీలో నుంచి మెంటల్ బాడీలో కూడా షిఫ్ట్ అవుతాడు. సో మెంటల్ బాడీలో వాడు వర్క్ చేయడం అనేటువంటి చేస్తుంటే నెక్స్ట్ హీ విల్ షిఫ్ట్ టు ద కాజల్ బాడీ. అలా స్లోగా అప్లిఫ్ట్ అయిపోతూ ఉంటాడు అన్నమాట జీవుడు. అది జరుగుతుంది. ఫైనల్ గా వీడు స్పిరిట్ తోటి లింకప్ అయిపోయి అదంతా కూడా ఓన్లీ ఫర్ ది సర్వీస్ ఆఫ్ ది వరల్డ్ వీడి యొక్క సమస్తము వాడు ధారపోసేసినట్లుగా వీడు ఉంటాడు. అది జరుగుతుంది. ఇన్ ద స్పీడింగ్ అప్ ఆఫ్ ఎవల్యూషన్ certain things have to be brought about before the man can be used as a reliable instrument. True as tempered steel for the helping of the race, forget not that as a rule, man forms the best tool because he comprehends utterly the race consciousness and because he enters into the problems of the day in a manner more thorough than an ego from an earlier period. Man అనేటువంటి వాడికి పక్కన ఉన్నటువంటి కష్టం చక్కగా అర్థం. ఈగో లెవెల్లో ఉన్నటువంటి ఈగోగా ఉన్నాడు అనుకోండి, అంటే మ్యాన్గా కాకుండా ఓన్లీ ఈగోగా ఉన్నాడు అనుకోండి, వాడికి అంతగా బోధపడే ఛాన్సెస్ లేవు. నొప్పి అనేటువంటిది నాకు తగిలితే అప్పుడు ఎదుటివాడికి ఇదే నొప్పి తగిలితే ఎంత బాధ ఉంటుందో నాకు ఎలా అయితే తెలుస్తుందో, అలా మ్యాన్గా ఉన్నటువంటి వాడికి పక్కన ఉన్నటువంటి మ్యాన్ యొక్క కష్టం బాగా అర్థం. ఈగోగా కేవలం ఈగోగా ఉంటే సరిపోదు, మ్యాన్గా కూడా ఉండాలి. And because he enters into the problem of the day in a manner more thorough than an ego. ఇప్పుడు పాలు ప్యాకెట్ తెచ్చుకోండి, వీటి రోడ్డు మీద వెళ్ళి తెచ్చుకోవాలి. అదే ఈగోగా ఉన్నాడు అనుకోండి, జ్ఞానం ఇంకా పాలు పెరుగు భోజనం ఏమి ఉండవు కదా, అదే అక్కడ from an earlier period. Hence, the master desired to use those of you who live now to heal the wounds of the present suffering generation. అందుగురించి మాస్టర్స్ అనేవాళ్ళు ఫిజికల్గా ఉన్నటువంటి వాళ్ళతో కొంచెం వాళ్ళు కనెక్టివిటీ పెట్టుకుంటారు. ఎందుకంటే వీడు ఫిజికల్గా ఉన్నటువంటి వాడు తమ్ముడో వాడు అన్నయ్యో వాడు చుట్టూ ఉన్నాడు, వీడు వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాడిని ఓదార్చాడు అనుకోండి, వాడికి చాలా ఆనందం ఉన్నటువంటి కష్టం ఒక్క నిమిషం మర్చిపోతాడు. ఎందుకురా అంత బాధపడతావు, నేను ఉన్నాను కదా పక్కన, ఇదేం బాధపడక నువ్వు వచ్చి మా ఇంట్లో 2 రోజులు ఉండేళ్ళు, ఇలా ఏదైనా ఒక మంచి మాటలు మాట్లాడాడు అనుకోండి వాడు, అప్పుడు అంత బాధలో ఉన్నటువంటి వాడికి ఓదార్పు వచ్చింది. అది ఫిజికల్గా వీడు మాట్లాడిన మాటలకి వాడికి ఓదార్పు వచ్చింది, కానీ దైవం ఉన్నాడు అంటే ఆ దైవం ఉన్నాడు అలా వాడికి అంత తొందరగా వాడు రాలేడు ఆ భావనలో. బట్ ఈ ఫిజికల్ మాటలు వాడిని చాలా ఓదార్స్తాయి. కాబట్టి మాస్టర్స్ ఎప్పుడు కూడా ఫిజికల్ ప్లేన్ లో మ్యాన్ గా ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువ కనెక్టివిటీ పెట్టుకుంటున్నారు అంటున్నారు. when then has to be done, what then has to be done, అప్పుడు మనం ఏం చేయాలి? The matter I now give contains nothing very unusual, but it does hold thought for consideration by any who may desire to help. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, ఎక్కువ పెద్ద విషయాలు కాదు, బట్ యూ ఫాలో అవ్వగలిగితే యూ విల్ ఫార్మ్ యాజ్ ద హెల్పింగ్ హ్యాండ్. In preparation a soul for service, the guides of the race have to deal with each of the bodies. So the training of the physical body, మన ఫిజికల్ బాడీని ఎలా మనం ట్రైన్అప్ చేసి పెట్టుకోవాలి దీనికి. సో ఈ స్కూల్లోనే ఈ మాస్టర్ యొక్క హ్యాండ్స్లో మనం వర్క్ చేయాలంటే ఏంటి మనం కలిగి ఉండాలి, ఫిజికల్ బాడీ ఎలా ఉండాలి ఏంటి అనేటువంటి విషయం. దిస్ ఇన్వాల్వ్స్ certain definite requirements, the building in of matter of the higher subplanes and the elimination of the lower and baser matter. బిల్డింగ్ ఎప్పుడు కూడా హయ్యర్ సబ్ప్లేన్స్ లో ఉండాలి. మన ఫిజికల్ బాడీ హ్యాస్ 7 సబ్ప్లేన్స్, బాగా గుర్తుంచుకోండి. ఫిజికల్ బాడీలో నెంబర్ 1 ఇస్ 7th one is solid, 6th liquid, 5th gaseous, తర్వాత 4th, 3rd, 2nd, 1st ఇవన్నీ కూడా ఈథర్స్. 4th ఈథర్, 3rd ఈథర్, 2nd ఈథర్, 1st ఈథర్ ఏమంటారంటే అటామిక్ సబ్ప్లేన్ అంటారు. ఇదంతా కూడా ఫిజికల్ బాడీకి సంబంధించినటువంటి 7 సబ్ప్లేన్స్. పరమ గురువుల యొక్క దేహం అంతా కూడా అటామిక్ సబ్ప్లేన్ తో ఉంటుంది. ఆ సబ్ప్లేన్ ఫిజికల్ ప్లేన్ లో ఆ సబ్ప్లేన్, దిస్ హియర్ వి ఆర్ నాట్ ఎంటర్డ్ ఇంటూ ఆస్ట్రల్ ప్లేన్, ఓన్లీ ఫిజికల్ ప్లేన్ అని ఇవన్నీ 7 సబ్ప్లేన్స్. సో మనం స్లోగా మన లైఫ్ అనేటువంటిది ఈ సబ్ప్లేన్స్ ఒక్కొక్కటి దాటుతూ పైకి వెళ్ళాలి. సాలిడ్ గా ఉండడం అనేటువంటి తక్కువగా, లిక్విడ్ ఎక్కువగా, నెక్స్ట్ గ్యాసెస్ ఎక్కువగా, అలా మనం వెళ్ళిపోతుంటాం. అందుగురించి మీరు భాగవతం కానీ ఇవి చదువుకుంటుంటే వాళ్ళు ఏమని రాస్తారంటే మొట్టమొదట్లో వాళ్ళు ఆహారం తీసుకున్నారు, తర్వాత వాళ్ళు కేవలం పళ్ళు ఫలములు మాత్రమే తీసుకుని తపస్సు చేశారు, ఇంకా కొంచెం వెళ్ళేటికి జలములు మాత్రమే స్వీకరించారు, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళేటికి గాలి మాత్రమే వాళ్ళు స్వీకరించి ఆ రోజు ఇంకేం తీసుకోలేదు. ఇలా మనకి 7 స్టెప్స్గా అలా లోపలికి వెళ్ళిపోతారు. కేవలం నిశ్వాసమే వాళ్ళ ఆహారంగా వాళ్ళు స్వీకరించను అని రాస్తారు. అంటే సాలిడ్ ప్లేన్స్ వాళ్ళు దాటిపోయారు, లిక్విడ్ ప్లేన్ దాటిపోయారు, గ్యాషియస్ ప్లేన్ వెళ్ళిపోయారు.
తర్వాత ఇంకా పైప్ లైన్స్లోకి వెళ్ళేటికి గాలి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఉంటున్నారు. అలా విడిపోతారు. అంటే ఆ కాసేపు వాళ్ళు గాలి కూడా పీల్చుకోనటువంటి స్థితుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పీల్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చోటుతోటి ఒకటిగా అనుసంధానం అయిపోయింది. అలా అవన్నీ స్టెప్స్గా మనకి చెప్తారు కదా, అది ఇక్కడ చెప్తున్నారు. The cursor body to contact high vibration. It is impossible for the ego to transmit the higher knowledge and guidance through a cursor physical body. It is impossible. Cursor physical body గా ఉంటే ఈగో యొక్క కనెక్టివిటీ నీకు అంతగా రాదు. అసలు కర్సర్ ఫిజికల్ బాడీని కాస్త తగ్గించుకోవాలి. కేవలం సాలిడ్ గా ఉంటుంటే కొంచెం కష్టం. It is impossible for the loftier currents of thought to impact the little evolved physical brain. Hence, the refinement of the physical body is an essential. అందుకని ఫిజికల్ బాడీ చక్కగా రిఫైన్డ్ అవుతుండాలి. చక్కగా దీన్ని బాగా చూసుకోండి. మీ యొక్క దేహాన్ని, మీ యొక్క కార్ని బాగా చూసుకోండి అని వాడు చెప్తారు కదా, ఎలా పెట్టుకోండి అలా పెట్టుకోండి. అలా మన ఫిజికల్ బాడీని చక్కగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అప్పుడు మీకు చక్కగా ఈగోయిక్ ప్లేన్లో ఉన్నటువంటి చక్కగా మీకు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మీకు అది ఎలా పెట్టుకోవాలో ఏంటో అని చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ బై ప్యూర్ ఫుడ్. ఫుడ్ ఎలాంటిది తీసుకోవాలో చెప్తున్నారు. This involves a vegetarian diet chosen with wise discrimination. It requires the eating of only those vegetables and fruits that vitalize. Careful judgment shown in the choice of food, wise refraining from too heavy eating, and a little pure good food perfectly assimilated are all that a disciple requests. You ask what foods? Milk, honey, whole wheat bread, all the vegetables that contact the sun, oranges, above all oranges, bananas, raisins, nuts, some potatoes, unpolished rice, and may I again reiterate, just as much as all the above as to ensure activity. So ఇటువంటి ఫుడ్ మనం తీసుకోవాలంటే స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఇస్ మస్ట్ ఫర్ మాస్టర్ ఫుడ్. ఇవన్నీ మనకు చెప్పేసారు కదంతా, మనకు అర్థమైంది కదా. ఓకే, సో మనం చక్కటి పోషక పదార్థాలు బాగా నిండి ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. అన్పాలిష్డ్ రైస్ తినాలి, వీట్ తినాలి, ఇవన్నీ మనం చక్కగా తీసుకోండి. బై క్లీన్లీనెస్, మచ్ యూజ్ ఆఫ్ వాటర్ ఎక్స్టర్నల్లీ అండ్ ఇంటర్నల్లీ ఈజ్ వైటల్లీ రిక్వైర్డ్. నీరు బాగా తాగుతూ ఉండాలి మనం. తర్వాత స్నానాలు ఎక్కువ సార్లు చేస్తుండాలి, దేహానికి చాలా అవసరం. బై స్లీప్ టైమింగ్స్ మనకి ఇద్దరు చెప్పారు ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్లో. 10 to 5 ఇస్ ద స్లీప్ టైమింగ్స్, అది ఫాలో అవ్వండి అని చెప్తున్నారు. బై సన్షైన్, ఎక్కువగా సూర్య రశ్మి మన దేహానికి తగులుతూ ఉండాలి, అదొకటి జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. Contact with the sun should be much sought after, and the vitalization that comes through its rays. When these 4 requirements are attended to adequately, a definite process of elimination proceeds, and in the course of a few years, the whole physical body shifts its polarization gradually up until ultimately you will have a body composed of atomic subplane matter. So ఈ 4 ఎప్పుడైతే మీరు చేస్తారో మీ బాడీ చక్కగా అటామిక్ సబ్ప్లేన్ మ్యాటర్ తోటి నిండబడిపోతుంది. అటామిక్ సబ్ప్లేన్ మ్యాటర్ గా ఉంటుంది మన బాడీ. అంటే ఈ ఆహారం తీసుకోండి, ఈ రకంగా నిద్రపోండి, ఈ రకంగా సూర్యరశ్మి తగ్గుతూ ఉండండి, స్నానాలు ఎక్కువసార్లు చేయండి. ఇంతే, మనకి సింపుల్గా ఉంది, చక్కగా ఉంది. ఇందులో చాలా వరకు మనం చేస్తున్నాం. ఇంకొంచెం ఏమైనా అక్కర్లేని ఫుడ్స్ ఇవన్నీ మనం కొట్టేస్తుంటే అవి కొంచెం కట్ చేసేసుకున్నాం. పెళ్లి ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు కొట్టేస్తుంటాం, అవి కొంచెం కట్ చేసేసుకున్నాం, ఏం పర్వాలేదు. మన దేహము ఇది ఎక్కువ మనకు ముఖ్యం కదా, అందు గురించి ఇలాంటి ఆహారాలు మనం తీసుకుంటూ వెళ్దాం. This may take several incarnations, but it should be borne in mind that at each fresh incarnation, the body is taken to the exactly as the one previously discarded at death. Hence, time is never lost in building. Eventually, 2 other methods will be available by which more rapid refining may be effected. So, ఇది మనం ఈ దేహం వదిలేసి మళ్ళీ దేహం తీసుకున్నప్పటికీ మన సాలిడ్ ప్లేన్ నుంచి మనం అట్లీస్ట్ ఏంటంటే చాలా టైం పట్టే వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత మనం చెప్పుకున్నా మనం పురాణం అయిపోయేటప్పుడు మళ్ళీ మన యొక్క డిజైర్స్ అనేటువంటి మనం లాగేస్తాం. అందు గురించి ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఎంతో సాధన చేసుకుంటేనే మనం ఈ రోజు ఇక్కడ ఇలా కూర్చోగలిగాం, అందులో నో డౌట్. సో మనం దీన్ని ఇంకొంచెం మనం ఈ జన్మలో మనం ఇంకొక స్టెప్ ఎక్కేటట్టుగా మనం సాధన చేసుకుందాం తప్పకుండా. అది అందు గురించి ఇంకో కొన్ని విషయాలు ఆయన చెప్తున్నారు ఇందులోనే. ద యూస్ ఆఫ్ కలర్డ్ లైట్స్. దీస్ లైట్స్ ఆర్ ప్లేడ్ ఆన్ ద బాడీ ఆఫ్ ఎ డిసైపుల్ and effect a shaking out process and simultaneous stimulation of the atoms. This cannot be done till further information is given and the rest. When a man's ray is known, stimulation will come from the use of his own color. A building in will be brought about
By the use of his complementary color and disintegration of unwanted matter will be brought about by the use of an antagonistic color. వీడు కలర్ అన్నటువంటిది ఒకటి వాడుకోండి చక్కగా. వీడు ఏ రేకి సంబంధించినోడో చక్కగా తెలుసుకోండి. సో ఆ రే తెలుసుకుంటే దాని కలర్ ఏమిటో తెలుస్తుంది. ఆ కలర్ వాడుకోండి. దానికి సంబంధించినటువంటి కలర్స్ 2, 4, 6 ఒకటి. సో వాటికి సంబంధించిన కలర్స్ వాడుకోండి. వీడికి యాంటాగోనిస్టిక్ గా కొన్ని కలర్స్ వచ్చారు, అవి మాత్రం వాడుకోకండి అని చెప్తున్నారు. This knowledge will later on be communicated to the great bodies that hold first study of the mysteries, the church and the Masons. Wait for the time is not yet. When the mysteries are restored, some of this information will be in the hands of the two bodies I refer to. The stimulation of music. ఇంకా ఒకటి మ్యూజిక్ ఒకటి చక్కగా తెలుసుకోండి. Certain sounds shatter and break. కొన్ని శబ్దాలు వింటే పారిపోదాం అనిపిస్తుంది వాడి ఇంట్లో నుంచి. కొన్ని శబ్దాలు వింటే కాసేపు కూర్చుందాం అనిపిస్తుంది. అలా తెలుసుకోండి. అటువంటి శబ్దాలు మాత్రమే వింటూ ఉండండి అని చెప్తున్నారు. Certain other sounds stimulate and attract. When the key of man's life is known, when the sound he responds to is recognized, then comes the possibility of the utilization of sound and refinement. All that is at present possible to those of you who seek to serve is to attend to the above essentials and to seek contact with high vibration. So high vibration అనేటువంటిది కానీ who seek to contact high vibration అనేటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా ఒక చక్కటి ప్రవచనం మాస్టర్ గారు లాంటివి వినడం చాలు. లైఫ్లో కాసేపు మాస్టర్ గారు నాన్నగారి ప్రవచనాలు అట్లా ఎంతో ఎనర్జీ ఉంటుంది. జస్ట్ మీరు అలా ప్లే చేసుకోండి. జస్ట్ విషయం చెప్తా. నాన్నగారికి ఎప్పుడైనా సరే అస్వస్థతగా ఉంటే అలా పడుకొని మాస్టర్ గారి వాయిస్ అలా వింటారు. మాకు కూడా ఏమని చెప్పేవారంటే ఆ వాయిస్ మీకు మీరు విన్నారా వినలేదా అనేది కాదు, మీకు ఏ ఫిజికల్ డిజార్డర్ ఉన్నా జస్ట్ ఆ వాయిస్ అలా ప్లే చేసుకోండి అని చెప్పారు. అది వింటుంటే తెలియకుండా నిద్ర పట్టనటువంటి వాళ్ళకి అలా నిద్ర వచ్చేస్తుంది. చక్కగా వాయిస్ అంత ఎనర్జీ ఉంటుంది. మ్యూజిక్ అంత సౌండ్ వాటిలో అంత ఎనర్జీస్ ఉంటాయి వాళ్ళలో. అలా ఎవరు మహానుభావులు అయినా ఏదైనా అలా అలా శబ్దముల్లో అది ఉంది. అందు గురించి అదొకటి చక్కగా తెలుసుకోండి అని చెప్తున్నారు. One more point I would like to give, and that is that in the manipulation of electricity lies hid much that concerns the vivification of the bodies, especially just now of the etheric. The principal use of the sun in the vitalizing of the etheric, the heat of the sun is electrical force adapted to the need of the great average majority in all the kingdoms of nature. As progress is made, an intensification of this force will be possible in individual cases. Herein lies one of the secrets of initiation. In the old days, the rod of initiation acted actually as a conductor of this force to the centers of the initiate. It was so constructed that it answered this purpose. Now, on a higher turn of the spiral, just the same need and purpose are served. So, సూర్యరశ్మి ఒకటి మనకు చక్కగా తగులుతుంటే మనం చక్కగా హయ్యర్ ప్లేన్స్ లోకి లిఫ్ట్ అవుతుంది. So this is the physical body. Next, we are going to the etheric body. The refining of the etheric, this coincides with that of the physical body. The methods consist principally of living in the sunlight, in protection from cold, and in the assimilation of certain definite combinations of vitamins, which before long will be given to the race. So protection from cold అనేటువంటిది తీసుకోండి అన్నారు. సో సన్లైట్ అనేటువంటిది మనకు చక్కగా తగులుతూ ఉండాలి etheric body. To the rest, a combination of these vitamins will be formulated and made into tabloid form with direct effect upon the etheric body. సో etheric బాడీని డైరెక్ట్ గా స్టిమ్యులేట్ చేసేటువంటి టాబ్లెట్స్ లాంటివి వస్తాయి, అవి తీసుకోండి అన్నారు. etheric బాడీని స్టిమ్యులేట్ చేయాలి కానీ ఫిజికల్ బాడీలో కాల్షియం దింపకండి, ఇబ్బందులు పడతారు. etheric బాడీని కాల్షియం ఇవ్వండి అని అడగండి, అప్పుడు పర్వాలేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే హోమియోలో బయోకెమిక్ సాల్ట్స్ ఇవన్నీ అవి ఎలా అయితే అవి. This will not be until that etheric vehicle is recognized by science and definitely included in the training offered by the Faculty of Medicine. The study of the etheric diseases, congestion and atrophy will ere long be a recognized study and will lead to definite treatments and formulas. As before said, all that you can now do in sensitizing the dual physical is to attend to the above rules and allow time to bring about the remainder of the work. చక్కగా ఈ రెండింటి యొక్క విషయాలు చక్కగా తెలుసుకోండి, వీటిని చక్కగా ధ్యానం చేసుకోండి, చక్కగా
వీటిలో ఇవ్వబడినటువంటి విషయాలు మనకు బోధపడినట్టయితే ఇథరిక్ బాడీని కూడా చక్కగా హెల్తీగా ఉంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ రకంగా మీరు ఉంటుండండి. దట్ ఈస్ etheric body. Next we are going to the refining of the emotional body. Here the method of procedure is different. The emotional body is simply a great reflector. It takes color and movement from its surroundings. It receives the impress of every passing desire. It contacts every whim and fancy in its environment. Every current sets it in motion. Every sound causes it to vibrate unless the aspirant inhibits such a state of affairs and trains it to receive and register all those impressions which come from the intuitional level via the higher self and therefore via the atomic subplane. The aim of the aspirant should be to so train the emotional body that it will become still and clear as a mirror so that it may reflect perfectly. His aim should be to make it reflect only the possible body, to take on color only in line with the great law, and to move under definite direction and not just as blow the winds of thought on rise the tides of desires. మనం ఎమోషనల్ బాడీ అన్నటువంటిది మనలో ఎలా చేస్తుంటే ఇటు నుంచి ఎవరైనా పోతుంటే వాడు ఇలా టచ్ చేసిపోతుంటారు సార్ కొందరు. అలా మన చుట్టూతో ఉండే ప్రతిదీ కూడా మన ఎమోషనల్ బాడీని టచ్ చేస్తుంది. ప్రతిదీ కూడా ముందు గురించి మనం ఎలా ఉండాలంటే ఒక చిన్న శబ్దం అయినా మన ఎమోషనల్ బాడీ టచ్ అవుతుంది. ఏది జరిగినా చిన్న గ్లాస్ పడినా మన ఎమోషనల్ బాడీ డిస్టర్బ్ అయిపోతుంది. ఏది జరిగినా సరే ఇవన్నీ జరిగిపోతుంది. అది దాని యొక్క సహజ గుణం. అందుగురించి మనం ఏం చేయాలంటే ఎమోషనల్ బాడీని చక్కగా మనం మెడిటేషన్ ద్వారా ట్రైనప్ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఏమవుతుందంటే కాజల్ బాడీలో ఉన్నది మాత్రమే ఎమోషనల్ బాడీలో రిఫ్లెక్ట్ అయ్యేటువంటి స్థితి వస్తుంది. అంటే దాన్ని వినకు అని చెప్పకండి, చక్కగా అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే స్లోగా ఎమోషనల్ బాడీ విత్ హయ్యర్ బాడీస్ తోటి లింకప్ అవుతుంది. లింకప్ అయ్యేటికి ఇది ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ గా తయారవుతుంది. అంటే వీడు అన్న మాటలు వీడి మనసు మీద ఎక్కువ ప్రభావం ఉండకుండా ఉండేటువంటి స్థితిలోకి వీడు ఎదిగిపోతుంది. వీడు ఈగోయిక్గా వీడు ఇవన్నీ చక్కగా చెప్పుకుని అలా విడిపోతుంటే అప్పుడు వీడు అనే మాటలు వీడు ఎమోషనల్ బాడీ మీద ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా పక్కకి వెళ్ళిపోతే వాడు ఏదో అంటే అన్నట్టు అని చెప్పి పక్కకు చూసేస్తాడు. వీడు హయ్యర్ ప్లేన్ తోటి వీడు లింకప్ అయిపోతూ ఉంటే అది జరుగుతుంది. హయ్యర్ ప్లేన్ తోటి లింకప్ అవ్వకపోతే అదే ప్రభావం చూపిస్తుంది. అందుకని ఎప్పుడు కూడా హయ్యర్ ప్లేన్స్ తోటి వీడు లింకప్ అవుతూ ఉండాలి. ఎప్పుడు ఆ లింకప్ లో ఉంటే చుట్టూతా ఉండేటువంటి శబ్దములు వీడు అనే మాటలు ఇవేవి వీడి మీద ప్రభావం చూపిస్తాయి. ఏంట్రా అన్ని తిట్టినా నీకేం బుద్ధి లేదా అంటే ఇది వాడే రేపు తెలుసుకుంటాడు. మనం ప్రతివాడికి ఆన్సర్ ఇచ్చుకుంటుంటే మన లైఫ్ వెళ్ళిపోతుంది. వాడు మన అర్థం చేసుకోకపోవడానికి వాడి ఇష్టం. మనం మన మార్గంలో మనం పోతుంటాం. వాడు అన్నదన్నీ కూడా సత్యాలు అయిపోవు కదా. మనం ఎవడైనా తిట్టుకోవచ్చు, ఏమన్నా తప్పుగా అనొచ్చు. వాడు అన్నంత మాత్రాన అది రైట్ అని మనం అనుకుంటే మనం వెధవలు అయిపోయినట్లే అనుకుంటాడు. అది వేరే విషయం. వాట్ వర్డ్స్ షుడ్ డిస్క్రైబ్ ది ఎమోషనల్ బాడీ? ది ఎమోషనల్ బాడీని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ఏంటంటే స్టిల్. అంటే ఊరికి ఇలా అయిపోకండి, స్టిల్ గా ఉంచుకోండి. చక్కగా అలా ప్రశాంతంగా ఉండండి. సెరీన్, అన్రఫల్డ్, క్వైట్, అట్ రెస్ట్, లింపెడ్ అండ్ క్లియర్. ఇలా ఉండాలి. క్లియర్, రఫల్డ్, క్వైట్, అట్ రెస్ట్ ఇలా ఉండాలి. Of a quality mirror-like of surface, even a limpid reflector, one that accurately transmits the wishes, the desires, the aspirations of the ego and not of the personality. చక్కగా ఈగో యొక్క రిఫ్లెక్షన్స్, దాని యొక్క డిజైర్ ఏముందో అది తీర్చడానికి ఎమోషనల్ బాడీ మీద పడుతుంటాయి. ఎందుకంటే వీడి యొక్క పర్సనాలిటీ ఎమోషనల్ బాడీ మీద పడటం కాదు, దాని యొక్క రిఫ్లెక్షన్స్ ఇక్కడ పడుతుంది. అందుగురించి ఆ రకంగా మీరు ట్రైనప్ చేసి పెట్టుకోండి అంటున్నాడు. How should this be accomplished? In several ways. Some of the directions the aspirant and some of the direction of the master. కొన్ని ఇది ఎలా చేసుకోండి అని చెప్తున్నారు. సరిపోదు, ఎలా చేసుకోవాలో చెప్పండి, మేము ఫాలో అవుతాం. అయితే చెప్తా వినండి అంటున్నారు. సో ఇక్కడ ఒక 4 instructions ఇస్తున్నారు. ఇవి మనం చదువుతాం. By constant watching of all desires, motives and wishes that cross the horizon daily, and by the subsequent emphasizing of all those that are of high order, and by the inhibition of the lower. కాన్స్టెంట్ వాచింగ్ ఆఫ్ ఆల్ డిజైర్స్ ఉండాలి. మనకి ఏదైనా ఒక ఆలోచన వస్తే వెంటనే దాన్ని జాగ్రత్తగా దాన్ని వాచ్ చేయండి. జస్ట్ యూ వాచ్ ఇట్. అది ఆటోమేటిక్గా నెమ్మది అదే పక్క తప్పుకుంటుంది. చూసుకోండి, ఏంటి ఇప్పుడు పెన్ అవసరమా అని అడగండి. మీరు ఊరుకునే దాన్ని అవసరం అయితే తీసుకుందాం అని అనండి. అంతే. పర్వాలేదు, ఆల్రెడీ పెన్ ఉంది నాకు. అదే జస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చేసుకుంటూ వెళ్తుంటాం. అలా ప్రతిదాన్ని మీరు అలా చేసుకుంటాండి. By constant daily attempt to contact the higher self. హయ్యర్ సెల్ఫ్ తోటి
కాంటాక్ట్ అవ్వడం అనేటువంటిది ప్రతిరోజు చేయండి. అండ్ టు రిఫ్లెక్ట్ హిస్ విషెస్ ఇన్ ద లైఫ్ అట్ ఫస్ట్ మిస్టేక్స్ మే విల్ బి మేడ్. హయ్యర్ సెల్ఫ్ యొక్క డిజైర్స్ ఏంటో అవి చేయడానికి ప్రయత్నం చేయండి. మొదట్లో మిస్టేక్స్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే హయ్యర్ సెల్ఫ్ మాట అది మన యొక్క ఎమోషనల్ ప్లేన్లో నుంచి వచ్చినటువంటి మాటగా మనకు అనిపిస్తుంది, ఇది అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా అది మిస్టేక్స్, మొదట్లో ఉండేటువంటి మిస్టేక్స్ అన్నీ కొన్నాళ్ళు ఏడికి చక్కగా వీడికి తెలుసుకుంటారు అంటే ఇది నా లోపల నుంచి వచ్చింది కాదు. చక్కగా ఈ హయ్యర్ సెల్ఫ్ నుంచి వచ్చేటువంటి అన్ని కూడా చక్కగా తెలుస్తాయి. అవి వీడు ఆచరించుకుంటూ వెళ్ళండి అంతే. And the polarization in the emotional body gradually shifts up each subplane until the atomic is reached. Physical plane, liquid, gaseous ఇవన్నీ ఇలా లిఫ్ట్ అయిపోతూ వెళ్ళిపోతాయి. చక్కగా ఇప్పుడు అటామిక్ సబ్ప్లేన్ తోటి వీటి లింకప్ అయిపోయి ఉంటారు. By definite periods daily directed to the stilling of the emotional body. So much emphasis is laid in meditation on the stilling of the mind, but it should be remembered that the stilling of the emotional nature is a step preliminary to the quieting of the mental. One succeeds the other, and it is wise to begin at the bottom of the ladder. So, emotional body మనకి క్వైట్ గా ఉండాలంటే మెంటల్ ప్లేన్ లో వచ్చేటువంటి ఆలోచనలని చక్కగా దాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంది. వన్ సక్సీడ్స్ ది అదర్. లేదా ఎమోషనల్ ప్లేన్ లో వచ్చేటువంటి దాన్ని జాగ్రత్తగా మీరు ఇది చేసుకున్నా మీకు మెంటల్ ప్లేన్ లో వచ్చేటువంటి ఆలోచన స్టెబిలైజ్ అవుతుంది. ఎటు నుంచి ఎటు వెళ్ళినా ఒకటే, కొంచెం స్టెప్ బై స్టెప్ వెళుతుండండి అంటున్నారు. Each aspirant must discover for himself wherein he yields most easily to violent vibrations such as fear, worry, personality desire of any kind, personality love of anything or anyone, discouragement, oversensitiveness to public opinion. Then he must overcome that vibration by imposing on it a new rhythm, definitely eliminating and constructing. వీటిని ఏది ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి తెలుసుకోండి. వీళ్ళలో భయం ఉంటుందా, ద్వేషం ఉంటుందా, ఈర్ష్య ఉంటుందా, లేదా నలుగురిలో ఉండడం ఇష్టం ఉండట్లేదు, ఏంటి మనలో డిస్టర్బెన్సెస్ అది చక్కగా తెలుసుకుంటాం. ప్రతి వాడికి వాడు ప్రశ్న వేసుకుంటుంటే చక్కగా వాడు ఓన్ డైరీలో వాడు రాసుకోవచ్చు. అన్నీ కూడా నాలో పలానా వాడంటే ఈర్ష్యగా ఉంది, నాలో పలానా వాడంటే భయముగా ఉంది రాసుకోండి. చక్కగా ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు వాటిని ఎలా మనం వైట్లైజ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి పతంజలి లఘు సూత్రాల్లో మాస్టర్ చెప్పారు. అంటే దీనికి ఏది రెమెడీ అంటే అన్నీ కూడా ఇస్తారు, చక్కగా అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవకాశం ఉన్నవాళ్ళు అవి కూడా వినండి. వైబ్రేషన్, ఎటువంటి వైబ్రేషన్ ఇస్తే ఇవి మనలో ఒక్కొక్కటి తగ్గుతుంది. వర్రీ ఎలా తగ్గుతుంది, ఫియర్ ఎలా తగ్గుతుంది, పర్సనాలిటీ డిజైర్ ఆఫ్ ఎనీ కైండ్, పర్సనాలిటీ లవ్ ఆఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్. ఒకడంటే వాడు కొడుకంటే విపరీతమైన ఇష్టం, అజామేయుడు రాత్ముడు అజామేయుడు అంటారు. అది కనుక వాడు దాని నుంచి ఎలా లిఫ్ట్ అవుతారు, ఎలా లిఫ్ట్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి అంటే ఒక హయ్యర్ దాన్ని తీసుకొస్తే ఒక లోవర్ది జారుతుంది. లోవర్ది జారాలంటే జారదు, ఒక హయ్యర్ది దీనికన్నా చాలా ఎక్కువ విలువైనది వీళ్ళ మైండ్లో ఏది ఉందో అది తెలుస్తుంది. దాని అందు ఎక్కువ ఇష్టం పెంచుకుంటే లోవర్ది అలా జారుతుంది. అవన్నీ కూడా ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఇస్ బై వర్క్ డన్ ఆన్ ది ఎమోషనల్ బాడీ ఎట్ నైట్ అండర్ ది డైరెక్షన్ ఆఫ్ మోర్ అడ్వాన్స్డ్ ఈగోస్ వర్కింగ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ద మాస్టర్. Stimulation of vibration or the deadening of vibration follows on the application of certain colors and sounds. ఇది ఒక ఎమోషనల్ బాడీ నైట్ టైం చక్కగా అండర్ ద డైరెక్షన్ ఆఫ్ మోర్ అడ్వాన్స్డ్ ఈగోస్ అది చక్కగా వాళ్ళ యొక్క అధీనంలోకి ఇది వెళ్ళేటట్టుగా చక్కగా తయారు ఉంచుకోవాలి ఎమోషనల్ బాడీ నైట్ టైం. At this particular time, two colors are being applied to many people for the specific purpose of keying up the throat and foremost head center, namely violet and gold. ఈ రెండు కలర్స్ ని ఈ రెండు సెంటర్స్ లో వీరికి ధ్యానించుకోవడం చేత at this particular time two colors are being applied to many people for the specific purpose of keying up the throat and foremost head center. ఈ throat center, head center రెండు చక్కగా వీడి ద్వారా హయ్యర్ వర్క్ కి వీటన్నిటికీ కూడా ఎమోషనల్ బాడీ అంటుంటుంది చక్కగా ఉండాలి. కాబట్టి ఈ నైట్ టైమ్స్ లో వీడు చక్కగా ప్రశాంతంగా నిద్రపోవడంలో ఈ మాస్టర్స్ వీళ్ళు ఈ రెండింటిని వీడు చక్కగా వైలెట్ అండ్ గోల్డ్, గోల్డ్ ఏమో హెడ్ సెంటర్కి, వైలెట్ ఏమో ఇక్కడ, వీటిని చక్కగా ఆ కలర్స్ ని ధ్యానం చేయడం చేత వీడు ఆ ప్లేన్స్ లో వీడు చక్కగా లిఫ్ట్ అవుతాడు. అది ఈ 4 అనేటువంటి చేసుకోవడం. మిగిలిన విషయాలు మనం నెక్స్ట్ క్లాస్ రేపు చదువుకుంటాం. రేపటితోటి మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ గ్రంథం మనకి అసమాప్తం అవుతుంది. సో టుమారో విల్ బి అవర్ లాస్ట్ క్లాస్ ఫర్ దిస్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః
गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। लोकाः समस्ताः सुखिनो भवन्तु। ओम शांति शांति शांति।